ఒకే కథాంశంతో ఒకే పేరుతో 23 సంవత్సరాల వ్యవధిలో విడుదలైన పౌరాణిక చిత్రాల్లో రెండవది సతీ తులసి. 1959 మార్చి 7న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ సుజనా ఫిలిమ్స్. నిర్మాతలు చదలవాడ కుటుంబరావు, పి. శ్రీరామ్మూర్తి. దర్శకుడిగా వి. మధుసూదనరావు గారికి ఇదే మొదటి చిత్రం. ఈ చిత్ర కథ ఇలా కొనసాగుతుంది. శంకరుడి నేత్రజ్వాల నుంచి పుట్టినవాడు జలంధరుడు. శుక్రాచార్యుల శిక్షణలో సకల విద్యలు నేర్చుకుంటాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకుని మృత్యుంజయ సిద్ధిగల శంఖాన్ని వరంగా పొందుతాడు. శుక్రుడు, దంభాసురుడు చేసిన బోధనలతో దేవతలపై విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు జలంధరుడు. రాక్షసరాజ్యానికి రాజవుతాడు. ధర్మధ్వజుడి కుమార్తె తులసితో జలంధరుడికి వివాహమవుతుంది. ఇంద్రుడి చేసిన మాయ వల్ల తులసి జలంధరుడి మెడలో వేసే పూలదండలో మిన్నాగు ఉంటుంది. జలంధరుడికి కోపం వస్తుంది. కొన్నాళ్లు తులసిని పాతాళలోకంలో ఉంచుతాడు. ఇంద్రుడి బలాత్కారానికి గురవబోతున్న భార్య తులసిని మళ్లీ తన రాజ్యానికి తెచ్చుకుంటాడు. దేవతల మీద యుద్ధం ప్రకటించి స్వర్గాన్ని జయిస్తాడు జలంధరుడు. అతడి ఆగడాలు మితిమీరి స్వయంగా కైలాసం మీదకే దండెత్తుతాడు. పార్వతిని కూడా వెంటాడుతాడు. అతడి దుర్మార్గాలు భరించలేని దేవతలు తులసికి పాతివ్రత్య భంగమైతేనే జలంధరుడికి మరణం సంభవిస్తుంది అని విష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణువు మాయాజలంధరుడి రూపంలో తులసి దగ్గరకెళతాడు. ఇక్కడ్నుంచి తులసికి నిజంగానే పాతివ్రత్య భంగమయ్యిందా? తులసి జలంధరుణ్ణి ఎలా కాపాడుకుంది? ఎందువల్ల తులసి లోకపూజ్యురాలయ్యింది అనేది మిగతా కథ. ఈ సినిమాకి మాటలు పాటలు రాసింది తాండ్ర సుబ్రహ్మణ్యం. ఆరుద్రగారు కూడా కొన్ని పాటలు రాశారు. సంగీతం పామర్తి. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సతీ తులసిగా ఎస్. వరలక్ష్మి, జలంధరుడిగా గుమ్మడి, శుక్రాచార్యుడిగా కెవిఎస్ శర్మ, విష్ణువుగా అమర్నాథ్, నారదుడిగా పద్మనాభం, శివుడిగా రామశర్మ, బ్రహ్మగా ఏవి సుబ్బారావు, మాయగా కృష్ణకుమారి మొదలైనవారు నటించారు. కథలో ఎన్ని పాత్రలు ఎన్ని మలుపులున్నా సరళమైన స్క్రీన్ ప్లేతో సాగిన మధుసూదనరావు గారి దర్శకత్వం ప్రేక్షకులను ఆకర్షించింది.